నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. యేసు శిలువతో ఆకట్టుకున్న క్రైస్తవుల ప్రదర్శన. బీఆర్ఎస్ ను వీడిన వారిని మళ్లీ చేర్చుకో. కేకే కడియంలపై జీవీఆర్ ఫైర్. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుల చర్యలు. నగరంలో 2 చోట్ల పార్కింగ్ ఏర్పాటు. పంట కాపాడేందుకు రైతు భగీరథ ప్రయత్నం. ఎండిపోకుండా ట్యాంకర్లతో సాగునీరు. ఇక వార్తల వివరాలు. గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలు, ప్రార్థనా మందిరాలు కిటకిటలాడాయి. క్రైస్తవులు ప్రార్థనా గీతాలు ఆలపించి ఆకట్టుకున్నారు. కరీంనగర్లోని ఆయా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. క్రైస్తవులు తమ ఇష్టదైవమైన యేసును తలుచుకుంటూ క్రీస్తు స్తోత్రాలు పఠిస్తూ గీతాలాపనలతో గడిపారు. నగరంలోని కోతిరాంపూర్లో క్రైస్తవులు శిల్వతో శోభాయాత్ర చేపట్టారు. కరీంనగర్లో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసుక్రీస్తు స్తోత్రాలు పఠిస్తూ వేడుకలు జరుపుకున్నారు. నగరంలోని క్రిస్టియన్ కాలనీలోని ప్రధాన సిఎస్ఐ చర్చిలో సెంటినరీ వెస్లీ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. శిలువ ఆరాధన కార్యక్రమం నిర్వహించిన ఫాస్టర్లు రక్షణ కార్య సాఫల్యతలపై సందేశాలిచ్చారు. ఫాదర్ రెవరెన్ ఫాల్ కుమార్, దేవదాస్, నిల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఉద్దేశము ద్వారానైతే ఈ సృష్టిని చాలా చక్కగా చేసి అది మంచిదిగా ఉండెను, చాలా మంచిదిగా ఉండెనని చెప్పాడు. కానీ అలాంటి సృష్టిలో కొంత డిజార్డర్ జరిగింది. అలాంటి డిజార్డర్లో ఉన్నటువంటి సృష్టి విమోచనం తిరిగి మరి ప్రభు యొక్క రాకడ ద్వారా అది పరిపూర్ణము చేయబడింది కనుక సమాప్తమైనదన్నాడు. తిరిగి యేసు ప్రభు వారు తండ్రిని ఆత్మలని చేతికి అప్పగించుకొనుచున్నానని చెప్పి 7వ మాటలో తన తనువును చాలించాడు. శరీర సంబంధముగా ఉన్నాడు గనుక, మానవ దేహ నిర్మాణంలో పరమాత్ముడు ఉన్నాడు కనుక పరమ నుండి వచ్చిన ఆత్మ తిరిగి పరమునకు వెళ్ళాలి కనుక మరి ఈ లోకంలో తన యొక్క తనువును చాలించడానికి తండ్రిని ఆత్మలని చేతికి అప్పగించుకొనుచున్నానని చెప్పి శిలువలో ప్రాణము పెట్టినటువంటి సప్తవాకులు ధ్యానించడం ద్వారా అనేకులకు దీవెన, ఆశీర్వాదం. ఈ యొక్క ప్రోగ్రామును వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ఆ శిలువ మీద ఉన్నటువంటి శిలువ సింహాసనముపై నుండి దీవిస్తున్నటువంటి దీవెన వాక్కులు కరీంనగర్ పట్టణ వాసులకు అందరికీ, మరి ముఖ్యంగా అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, మానవీయ విలువలను పెంపొందింపజేసే ప్రతి వ్యక్తికి త్రియేక దైవం సదాకాలం తోడై ఉండునుగాక. కరీంనగర్ కోతిరాంపూర్ సెయింట్ జోసెఫ్ చర్చ్ ప్రతినిధులు, క్రైస్తవులు పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. యేసును స్మరించుకుంటూ శిలువను భుజాన మోస్తూ భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర చేశారు. యేసు పాత్రను సుధాకర్ రెడ్డి పోషించారు. గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత గురించి చర్చ్ ఫాదర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, మానవాళి కోసం శిలువలో ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు చనిపోయిన 3వ రోజు సమాధి నుండి తిరిగి లేచాడని, క్రిస్మస్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఈస్టర్ పండుగకు ఉందని అన్నారు. ఈరోజు 29th డేటు గుడ్ ఫ్రైడే డేట్ కావడంలో మాకు దుఃఖకరమైన రోజు కాబట్టి ఈ ప్రదక్షిణ చేసుకుంటున్నాము. యేసు శిలువ మీద రక్త చెమటలు కార్చి పాటుపడిన రోజు అందరికీ జ్ఞాపకంగా ఇది ఊరేగింపు చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ చర్చి కాడ నుంచి, ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి, కోతి కాడ నుంచి, ఈ బోరింగ్ షాప్ కాడ నుంచి ఇటు బేకరీ వరకు రిటర్న్ చేస్తాం. గుడ్ ఫ్రైడే
వేడుకగా మరి ఒక నాటక ప్రదర్శన ద్వారా మరి ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే ద్వారా దేవుని యొక్క సందేశాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసము ఈ యొక్క వేడుక జరుపుకోవడం జరుగుతుంది. మరి యేసు ప్రభు తన యొక్క రక్తాన్ని చిందించి ప్రజలందరి కోసము మరి తన యొక్క ప్రాణాన్ని అర్పించారని మరి లోకానికి చెప్పడానికి ఈ యొక్క నాటక ప్రదర్శన ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మరి ఈ యొక్క ప్రదర్శన చేయడం జరుగుతుంది. దీంట్లో మరి కమిటీ వ్యక్తులు కోతిరాంపురం సెయింట్ జోసెఫ్ చర్చ్ వాళ్ళందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. బీఆర్ఎస్ నుండి వెళ్లిన వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండడంతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులను లాక్కుంటుందన్నారు. అవకాశవాది అయిన కడియం శ్రీహరి ఆయన కూతురు పార్టీ మారడం సిగ్గుచేటన్నారు. కేశవరావు ఆయన కూతురుకు బీఆర్ఎస్ మంచి గౌరవం ఇచ్చిందని గుర్తు చేశారు. 39 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ బలంగా ఉందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఊరుకోమని అన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను గేట్లు తెరిచినా ఇంకా టీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగినది. నేను రేవంత్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీ నాకు చెప్తున్నాను, గేట్లు ఓపెన్ చేసింది మీరు కాదు, గేట్లు ఓపెన్ చేసింది మా కేసీఆర్ గారు గేట్లు ఓపెన్ చేసిండ్రు. ఈ పార్టీలో ఉన్నటువంటి చెత్త చెదారము స్వార్థపరులు 10 సంవత్సరాల పాటు పదవులు అనుభవించి పార్టీకి మోసం చేసేవారు వెళ్ళిపోండి, మీతో మాకు అక్కర్లేదు అని గేట్లు ఓపెన్ చేసి పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు కాదు, మా కేసీఆర్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా పార్టీలో చెత్త చెదారం అంతా మా పార్టీ నుంచి వెళ్ళిపోవాలి. ఫస్ట్ స్వార్థపరులు అంతా వెళ్ళిపోవాలి, అవకాశవాదులు వెళ్ళిపోవాలి, మొత్తం పార్టీ అంతా కూడా సాఫ్ సఫేద్ అయిపోవాలి. వీళ్ళందరూ పోతే మా పార్టీ చాలా బ్రహ్మాండంగా ఇంకా ముందుకు పోతుంది. కాబట్టి ఎవరైతే పార్టీ వదిలిపెట్టి పోతుండ్రో పోయిన మేము చాలా గౌరవంగా పంపించేస్తున్నాము. ఇక మళ్ళీ జీవితకాలం కూడా మీకు నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తాం. మీరు రాకుండా మీరు ఆ పార్టీకి పోయి కూడా చేసేది కూడా ఏం లేదు, మీరు బ్యాంక్ బెంచ్ మీద కూర్చోవాల్సిందే. రేపు రానున్న రోజుల్లో మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారికి ఎవరికైతే టికెట్ ఇచ్చిందో వేరే పార్టీ నాయకులు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ ఒక్క పార్టీ నాయకుడు గెలవడం చెప్పి మేము తెలియజేస్తున్నాం. కరీంనగర్ పార్లమెంటు టికెట్ బీసీకి ఇవ్వాల్సి వస్తే తనకు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నాన్ లోకల్ క్యాండిడేట్ అని, అతనికి టికెట్ ఇవ్వడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తీన్మార్ మల్లన్న సొసైటీ పేరుతో గూగుల్ పే, ఫోన్ పే ద్వారా సేకరిస్తున్న విరాళాలకు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను రాజీనామా చేసినప్పటికీ తనను తొలగించలేదన్నారు. ఎవరూ కూడా తీన్మార్ మల్లన్నకు ఆన్లైన్లో డబ్బులు చెల్లించి మోసపోవద్దని సూచించారు. ఈ తీన్మార్ మల్లన్న టీం సొసైటీకి ఎవరన్నా చందాలు ఇచ్చేవాళ్ళు ఇవ్వాలని ఇక్కడ గూగుల్ పే నంబర్ అతను సొంత ఫోన్ నంబర్ ఇచ్చుకున్నాడు. ఆ ఫోన్ నంబర్కు నేను ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఐసిఐసి బ్యాంక్ అతని సొంత ఖాతాలో డబ్బులు పడతా ఉంది. ఇటు విషయాన్ని అతనికి నేను అడిగి అనంతరం అతను జైల్లో ఉండగానే నేను రిజైన్ కూడా చేయడం జరిగింది. రిజైన్ చేసిన తర్వాత నేను రిజైన్ చేసింది ఎప్పుడు అంటే సొసైటీకి ఈ విషయం తెలిసిన తర్వాత నేను 4/4/2023లో నేను రిజైన్ చేసిన. ఇట్టి విషయాన్ని నేను ఈరోజు వరకు కూడా చాలాసార్లు అడగడం జరిగింది. అతను మాత్రం అన్న మిమ్మల్ని ఆల్రెడీ ఇంట్లోకి తీసేసినాం, మేము చేంజ్ చేసినామన్నారు. కానీ ఈరోజు మళ్ళీ తీస్తే ఏంటంటే ఇంతవరకు అమౌంట్ కాలేదు, ఇలాగ ఉంది. కాబట్టి ఇతను ఒక సొసైటీ అనే రోజు చదివే న్యూస్లో ఆ సొసైటీ పేరు మీద వేరే గూగుల్ పే నంబర్ ఇచ్చి ఈ సమాజాన్ని నష్టం జరిపిండు. కాబట్టి ఇక్కడ నేను ఎందుకంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తంలో సిరిసిల్లలో ప్రొఫెషనల్ చేశాను, జమ్మికుంట చేశాను, హుస్నాబాద్ చేశాను, హుజురాబాద్ చేశాను, మానకొండూరు చేశాను, సైదాపూర్ చేశాను. కాబట్టి నేను ఈ ఏరియాలో పనిచేశాను. కాబట్టి ఖచ్చితంగా నాకు టికెట్ కేటాయించాలని మాత్రం రిక్వెస్ట్ మాత్రమే చేస్తూ ఉన్నాను. ప్రతిష్టాత్మక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. కరీంనగర్కు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు అన్నవరం శ్రీనివాస్, ప్రముఖ అవధాని డాక్టర్ గండ్ర లక్ష్మణరావు. ఈ రోజు హైదరాబాద్లో విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య తంగడ కిషన్ రావు, ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు కవి నరసింగారావు చేతుల మీదుగా వీరికి పురస్కారం అందజేశారు. పురస్కార పత్రంతో పాటు 20,000 రూపాయల పారితోషికం అందించారు.
2022 సంవత్సరానికి వీరితో పాటు మరో 10 మంది వివిధ రంగాలకు చెందిన వారికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ పట్టు రమేష్, డైరెక్టర్ రింగు రామూర్తి, కొలకలూరి ఇనాక్, డాక్టర్ అందశ్రీ, నేదునూరి కనకయ్య, తంగేడు నవనీతరావు పాల్గొన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు వంచె శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి కళ్యాణపు ఆగయ్యతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదల కోసం మాజీ సీఎం ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఉపాధ్యక్షులు సంతబోయిన రాజేశం, ప్రధాన కార్యదర్శి తీగుట్ల రమేష్, సాయిళ్ల రాజమల్లయ్య, ఉమ్మడి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రొడ్డా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు రొడ్డా శ్రీధర్, పెరుమాళ్ల సతీష్, మారుతి, ఇట్టె మల్లేశం పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ను స్మరించుకుంటూ వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నాం. మేము ఇదే రోజు 1982 మార్చి 29 తారీఖు నాడు అన్నగారు హైదరాబాద్ నడిబొడ్డులో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఎంతో మేలు చేసింది. ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నది. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. అందరూ కార్యకర్తలందరూ మనం అధికారంలో రావడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసుకొని మన పార్టీ బలం పుంజుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రలో వస్తుంది, మనకు తెలంగాణలో కూడా బలం పుంజుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మరి ఎన్టీ రామారావు ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేసిండో వాగ్దానాలు చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా తూచా తప్పకుండా ప్రజలకు మరి నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నట్టు కేవలం ఎన్టీ రామారావు లేరని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 8 సంవత్సరాల పరిపాలనలో మరి ఎన్నో బడుగు బలైన వర్గాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు నాయకుడు ఈ దేశంలో ప్రపంచంలో ఇప్పుడు చూడలేమని కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఈనాడు లేకపోయినా ఆశయాలు సిద్ధాంతాలు మన మధ్యలో ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో ఆ ఆశయాలు సిద్ధాంతాలను ముందు తీసుకుపోయి రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పురోగతి సాధించడానికి మనందరూ కష్టపడి పనిచేద్దామని కూడా సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు మరి పటేల్ పటవారి వ్యవస్థ రద్దు చేయమని కాకుండా ₹2 కిలో బియ్యం ఇచ్చి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మరి గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు సందర్భం మనం చెప్తున్నాం. అదేవిధంగా పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాటికి మరి నిజమైనటువంటి స్వాతంత్రం కలిగించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ ఆశయాలు సిద్ధాంతాలు చెప్పాలంటే సంవత్సరాలు పడతాయి తప్ప కేవలం నిమిషాలలో గంటల్లో చెప్పాలని కూడా మనవి చేస్తున్నాను. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు కరీంనగర్ పోలీసులు. జంక్షన్లలో సెల్ఫ్ కంట్రోల్ సిగ్నల్స్ ఏర్పాటు చేయగా తాజాగా నగరంలో 2 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. నగరంలోని టవర్ సర్కిల్లో ఇష్టారాజ్యంగా ఉన్న పార్కింగ్ కు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని మున్సిపల్ పాత బిల్డింగ్, కలెక్టర్ క్యాంపు ఆఫీస్ ఎదుట 2 చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు పోలీసులు. పెరుగుతున్న జనాభాకు తోడు వాహనాల వినియోగం పెరుగుతోంది. దీంతో కరీంనగర్లో దశాబ్దాల కాలంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నోచడం లేదు. బైక్ కానీ, కారు, ఆటో, ఇతర వాహనదారులు టవర్ సర్కిల్, డాక్టర్ స్ట్రీట్, శాస్త్రి రోడ్, మార్కెట్ ప్రాంతాలకు వెళ్తే తిరిగి రావడం గగనంగా మారింది. వివిధ అవసరాల కోసం లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉండడంతో ట్రాఫిక్ నియంత్రణ పోలీస్ శాఖకు సవాల్గా మారింది. నగరంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు ప్రణాళిక రూపొందించారు పోలీసులు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ప్రత్యేక చొరవతో మున్సిపల్ పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో పలు చర్యలు చేపట్టారు. ఇందుకు 24 జంక్షన్లలో పబ్లిక్ సెల్ఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. దీనికి తోడు నగరంలోని 2 చోట్ల ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
కరీంనగర్ మార్కెట్ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు పోలీసులు. 2 చోట్ల పార్కింగ్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ క్యాంపు ఆఫీసు ఎదుట గల ఇంటిగ్రేట్ మార్కెట్ బిల్డింగ్ ప్రాంతంలో మున్సిపల్ పాత బిల్డింగ్లో మరొక పార్కింగ్ స్థలాన్ని నిర్ణయించి ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. మార్కెట్కు టవర్ సర్కిల్కు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను ఆయా పార్కింగ్ ప్లేస్లలో నిలిపివేయాలని సూచిస్తున్నారు. పొట్టి శ్రీరాములు జంక్షన్లో కార్లు 2 వీలర్స్ పార్క్ చేస్తున్నారని మాకు తెలిసిన వెంటనే మేము అక్కడ పోయి మున్సిపల్ అథారిటీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు 2 పార్కింగ్ ప్లేసెస్ చూపించారు. మున్సిపాలిటీ వాళ్ళు అండ్ మేము అందరం కలిసి ఆ పార్కింగ్ ప్లేసెస్ సెట్ చేసేసి ప్రజలకు కూడా అది విజ్ఞప్తి చేసాము. వాళ్ళకు ప్రెస్ ద్వారా కూడా తెలియపరిచాము. వాళ్ళకు పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, వాటిని వాడుకోండి. ఒకవేళ బయట పెడితే మాత్రం రోడ్ సైడ్ పెడితే మాత్రం వాళ్ళ మీద ఎంబీ యాక్ట్ ప్రకారంగా ఫైన్స్ ఇంపోజ్ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉంది సార్ స్పందన అక్కడ? ఇప్పుడు ఓకే, అందరూ పార్కింగ్ ప్లేసెస్ యూజ్ చేసుకుంటున్నారు మ్యాక్సిమం. కొంతమందికి తెలియదు, వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి మా కానిస్టేబుల్ కానీ మున్సిపల్ వాళ్ళు కూడా 2 ఇచ్చారు. ఆ 2 ద్వారా వాళ్ళకు చెప్తున్నాం. అలాగే అక్కడ బ్యానర్స్ ఫ్లెక్సీస్ కూడా పెట్టడం జరిగింది. అది చూసుకొని ప్రజలందరూ ఆ పార్కింగ్ ప్లేస్లలోనే వెహికల్స్ పెట్టాలని కోరుతున్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వాగ్దేవి డిగ్రీ పీజీ కాలేజీ విద్యార్థుల వీడ్కోలు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ గోవిందవరం కృష్ణ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో అత్యుత్తమ ఫ్యాకల్టీలతో విద్యాబోధన అందిస్తున్నామని, తమ విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించడంతో పాటు క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారని కొనియాడారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ప్లేస్మెంట్స్లో మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈరోజు మా కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ కండక్ట్ చేస్తున్నాం. అల్విదా 2K24 అని మన స్థానిక రామ్నగర్ బైపాస్లోని వసుంధర గార్డెన్ ఫంక్షన్ హాల్లో మేము ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ వేడుకకు మా పిల్లలందరూ కూడా అంటే కళాశాల విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులతో అటెండ్ అయ్యి మంచి సాంప్రదాయమైనటువంటి నృత్యాలతోని ఈ ప్రోగ్రాంని అలరించారు. అదేవిధంగా కళాశాలలో అత్యున్నతమైనటువంటి విద్యతో పాటు అత్యంత అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులచే మేము ప్రతి సంవత్సరం బోధించడం జరుగుతుంది. అంతేకాకుండా కళాశాల నుండి యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులు మార్కులతో పాటుగా వివిధ రంగాల్లో అంటే ముఖ్యంగా క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా 8 నుంచి 10 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో పాల్గొనడం మా కాలేజీకి చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా కళాశాలలో ప్రతి సంవత్సరం మల్టీనేషనల్ కంపెనీలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ వారి భవిష్యత్తును మంచి బంగారు బాటలు వేస్తూ తీర్చిదిద్దుతున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరుకు చెందిన ఆశా కార్యకర్త కావంపల్లి రాజేశ్వరి వడదెబ్బతో మృతి చెందిందని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎడ్ల రమేష్. నేదునూరులో జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలతతో కలిసి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవీ లేవని, అనుకోకుండా మృతి చెందినప్పుడు కనీసం దహన సంస్కార ఖర్చులు ప్రభుత్వం ఇవ్వలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా కార్యకర్తల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో ఆశా వర్కర్స్ యూనియన్ తిమ్మాపూర్ మండలం అధ్యక్షులు నాయిని రజిత, ప్రధాన కార్యదర్శి వెంకటలక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన రాజేశ్వరి గారు ఆశా కార్యకర్తల పని ఒత్తిడి వల్ల ఈరోజు నిన్న చనిపోవడం జరిగింది. పేరుకు ఆశా వర్కరు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క గ్రామానికి సేవ చేస్తూ ఉన్నది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు కూడా అనేక రకమైన సేవలు చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము చనిపోయినప్పుడు కనీసం మట్టి ఖర్చులు ఇచ్చలేని పరిస్థితిలో ఉంది. చనిపోయినప్పుడు పశువుల లెక్క బయటపడేసే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటి నుంచో ఈ ఆశా వర్కర్ యూనియన్ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. మట్టి ఖర్చులు వేయాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం వేయాలి, వీరి కుటుంబానికి ఆదుకునే దానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేయాలి. వీళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలి. చనిపోయినప్పుడు 1 రూపాయి కూడా ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం
అనేక పనులు వాళ్ళ ఒక హెల్త్ డిపార్ట్మెంట్ పనులే కాదు, ప్రభుత్వం ఏ పనులు చేపట్టినా ఆ ప్రభుత్వం పనులు అన్నీ చేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు కూడా జనాభా లెక్కలకు సంబంధించిన సర్వే ఇంటింటికి తిరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. రాత్రనక పగలనక ఎండ, రాత్రి ఎవరైనా డెలివరీ అయితే కూడా మా అర్ధరాత్రి కూడా వెళ్ళిపోతున్న పరిస్థితులలో ఉన్నాం. ఈ ఆశా వర్కర్లకు ఎలాంటి న్యాయం గతంలో ప్రభుత్వం చేయలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని ఆదుకోవాలి. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు బీజేపీ అభ్యర్థి ఎంపీ బండి సంజయ్. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 27 రోజులుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సమ్మె కొనసాగుతోందని, ప్రభుత్వం చెల్లించాల్సిన 270 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పవర్లూమ్ కార్ఖానాలకు 50% విద్యుత్ రాయితీ ఇచ్చి పునరుద్ధరించాలని సూచించారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని సిరిసిల్ల నేతన్నల సమ్మెను విరమింపజేయాలని కోరారు. కరీంనగర్లో వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఇందులో భాగంగా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు పోలీసులు. నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసిన పోలీసులు నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను పట్టుకుని ఫైన్ వేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రోజు తనిఖీలు చేసి 50 వాహనాలను పట్టుకుని ఫైన్ వేశామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు మేము నంబర్ ప్లేట్ లేని వాహనాల గురించి స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దీంట్లో సంబంధించి ఒక 50 వెహికల్స్ వరకు పట్టుకోవడం జరిగింది. వాటన్నిటికీ నంబర్ ప్లేట్స్ వేసేసి ఫైన్స్ ఇంపోజ్ చేసి బండ్లు రిలీజ్ చేస్తాం. తెలంగాణలో కరువు విలయ తాండవం చేస్తోంది. పంటలు ఎండిపోతున్నాయి. రైతు గుండె చెరువవుతోంది. ఎండుతున్న పంటలను కాపాడుకోలేని రైతులు కొందరైతే మరికొన్ని చోట్ల భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్లో ఓ చిన్న సన్నకారు రైతు తన పొలాన్ని కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్లను తెప్పిస్తూ బావిలో పోసి కరెంటు మోటార్ ద్వారా సాగునీరు అందిస్తున్నాడు. ఇదిగో ఈ రైతును చూడండి. ట్యాంకర్లోని నీటిని వ్యవసాయ బావిలోకి ఎలా వదులుతున్నాడో. ఈ నీటిని కరెంటు మోటార్ ద్వారా తన పొలానికి పారించేందుకు నానా యాతన పడుతున్నాడు. ఇలా కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్కు చెందిన పురల్ల అంజయ్యకు 3.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో రబీకి 1.5 ఎకరం పొలాన్ని మాత్రమే సాగు చేశాడు. వ్యవసాయ బావిలో నీరు లేకపోవడంతో ఉన్న కాస్త పంట ఎండిపోతూ ఉంటే చూడలేక బతికించుకునేందుకు నానా యాతన పడుతున్నాడు. నేను ముగ్దుంపూరు రైతును. నాకు ఇక్కడ 3 ఎకరాల భూమి ఉన్నది. 3 ఎకరాల భూమిలో 1.5 ఎకరం పొలం పెట్టుకున్నా. ఆ 1.5 ఎకరం పొలం ఎండిపోతుంది. నీళ్లు లేవు. 1000 రూపాయలకు ట్యాంకు చెప్పరు. ఒక ట్యాంకర్ ద్వారా 1000 రూపాయలకు ఒక ట్యాంకరు నీళ్ళు తెచ్చి బావిలలో పోసుకున్నాను. బావిలలో పోసుకునేసరికి కరెంట్ పోయింది. గతం ఈ 10 సంవత్సరాల నుంచి అరకొర కష్టం అనేది ఏది లేకుండా మంచిగా బతికినాం. ఇప్పుడు ఏదైతే ఈ 6 నెలల బట్టి మొత్తం వాటర్ అడగంటిపోయినాయి. కరెంటులు ఉండలేవు. నీళ్లు అనవసరం అవుతున్నాయి. దేశానికే వెన్నెముక రైతు అంటారు. మరి రైతే ఈ పరిస్థితులను అడిగిపోయినాక, మరి రైతే పండిన పంట ఎండిపోయినాక మరి రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఈ కెనాల్ నీళ్ళు ఇడవడం లేదు, కరెంటు ఉండడం లేదు. ఏంది ఈ పరిస్థితి? మరి లిఫ్ట్ ఇరిగేషన్ అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. రాజకీయ నాయకులు వాళ్ళ లొల్లిలకే సరిపోతుంది కానీ రైతును పట్టించుకునే రాజకీయ నాయకుడు లేడు. ట్యాంకర్కు 1000 రూపాయల చొప్పున నీటిని తెప్పించి రోజుకు 4 ట్యాంకర్ల నీటిని బావిలో పోసి స్టోర్ చేస్తున్నాడు. ఆ తర్వాత మోటార్ ద్వారా తన పొలానికి పారిస్తూ పంటను కాపాడుతున్నాడు. అప్పు చేసి మరీ ఇలా ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి ఇలా పొలాన్ని కాపాడుతున్న పురెల్ల అంజయ్య తీరు అందరినీ కదిలించి వేస్తోంది. రాజకీయాలేమైనా పంట పొలాలకు మాత్రం సాగునీరు అందించే ప్రయత్నం చేయాలని ఈ పురెల్ల అంజయ్య సూచన ఆలోచింపజేస్తోంది.
మాకు పొలం బావి పైన ఉన్నది, పొలం కింద ఉన్నది కాబట్టి నీళ్ళు తీసుకొచ్చి బాయిలలో నింపుకొని మోటార్ ద్వారా వాళ్ళకి లిఫ్టింగ్ చేస్తాను. ఒక ట్యాంకర్కి ఒక 1000 రూపాయలు, రోజుకు ఒక 4 ట్యాంకర్లు 5 ట్యాంకర్లు నీళ్ళు పోసి మేము పొలాన్ని కాపాడుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్మించిన మినీ ట్యాంక్ బండ్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. పట్టించుకునేవారు లేకపోవడంతో లక్షలాది రూపాయలతో చేపట్టిన నిర్మాణం అలంకారప్రాయమైంది. ట్యాంక్ బండ్ చుట్టూ నాటిన వివిధ రకాల మొక్కలు నిర్వహణ లేక ఎండిపోయాయి. దీంతో స్థానికులకు ఆహ్లాదాన్ని అందించే ఉద్దేశంతో చేపట్టిన ఈ నిర్మాణం వృధాగా ఉంటోంది. ఫలితంగా అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో రూర్బన్ పథకంలో భాగంగా 50 లక్షల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని చేపట్టేందుకు అధికారులు 4 ఏళ్ల క్రితం ప్రణాళికలు సిద్ధం చేసి నిర్మాణాన్ని పూర్తి చేశారు. లక్షలాది రూపాయలు కేటాయించి మినీ ట్యాంక్ బండ్ చుట్టూ పూల మొక్కలతో పాటు షోకేజ్ మొక్కలను పెంచారు. కానీ అందులో సరైన వసతులు, పర్యవేక్షణ కొరవడంతో అలంకారప్రాయంగా మారింది. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు సందర్శించేందుకు మినీ ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. కనులవిందు చేసేలా ఏర్పాట్లు చేసినప్పటికీ అందులో తగిన వసతులు కల్పించకపోవడంతో అలాగే ఉండిపోయింది. పట్టించుకునేవారు లేకపోవడంతో ట్యాంక్ బండ్ చుట్టూ లక్షలాది రూపాయలతో నాటిన మొక్కలు ఎండిపోయాయి. ఈ విషయాన్ని స్థానికులు పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. మినీ ట్యాంక్ బండ్ ఉన్నది. ఈ మినీ ట్యాంక్ బండును పట్టించుకునే నాదుడు కూడా లేరు. ఎందుకంటే ఇది గతంలో మాకు మా ఎమ్మెల్సీ గారు కౌశిక్ రెడ్డి గారు గతంలో ఏమన్నారంటే, మీకు దీన్ని మన కరీంనగర్ ఎల్ఎండి కంటే అంత మంచి బాగా చేస్తా, దీనికి 1 కోటి రూపాయల నిధులు నిర్మిస్తా అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు. ఎమ్మెల్యే అయినా కూడా కనీసానికి దీన్ని పట్టించుకున్నట్టు కూడా లేదు. ఇంతవరకు ఎమ్మెల్యే గెలిచిన నుండి ఆ ట్యాంక్ బండ్ ఏంది, ఈ ఊరు ఎట్లున్నదని ఇంతవరకు ఈ ఊరికి కూడా రాలేదు ఎమ్మెల్యే గారు. కనీసం దీన్ని పట్టించుకున్న అధికారులు కూడా దీన్ని పట్టించుకుంటలేరు. మళ్ళా ఇప్పుడు వచ్చే నెలలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. వచ్చే పర్యాటకులు దీన్ని ట్యాంక్ బండ్కి ఇట్లా అందంగా కనీసం చూడడానికి కూడా ఎట్లా చెట్టు ముళ్ళ కంపలు, ఇక్కడ ఒక వాచ్మెన్ కూడా లేడు. ఆ వాచ్మెన్ పెడతలేరు. చెట్లు ఎండిపోతాయి, కనీసం నీళ్లు వచ్చేటోళ్ళు లేరు. దీన్ని కనీసం పట్టించుకునే నాదుడు కూడా లేడు. గతంలో అధికారులు సందర్శనకు వచ్చి ఈ మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చుట్టూ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు బోటింగ్ సదుపాయం కల్పిస్తామని, నీళ్లు నిండుకుండలా ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీలిచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పర్యవేక్షణ కొరవడంతో సాయంత్రం ఈ మినీ ట్యాంక్ బండ్ మందుబాబులకు అడ్డాగా మారింది. దృష్టి సాధించి దీన్ని మంచిగా దీన్ని ఎట్లా అంటే ముళ్ళ కంపలు, చెత్త చెదారం కనీసం ఊడ్చే ఒక్క వాచ్మెన్ కూడా లేడు. దీనికి ఇక్కడ ఒక వాచ్మెన్ కంటిన్యూ ఉండాలి. చెట్టు దాదాపుగా అప్పుడు 55 లక్షలు 60 లక్షలు పెట్టి కట్టిరు దీన్ని. దాన్ని కట్టినాక ఒక నెల రోజులు మంచిగా ఉన్నది. ఇక అప్పటి నుంచి పట్టించుకునే లేదు. దీన్ని చేసే నాదుడు కూడా కనీసం లేదు. దీన్ని పట్టించుకోవాలని నేను అధికారులను కోరుకుంటున్నాను. ఇట్లా ఉండడం వల్ల, దీన్ని శుభ్రం లేని వల్ల, చెట్టు గిట్లు ఉండడం వల్ల మందు బాబులకు సాయంత్రం పూట అడ్డా తయారైంది. మందు బాబులు అత్తారు, మంచిగా సిగరెట్ తాగుడు, మందు తాగుడు, సీసాలు ఈ వాటర్ల సీసాలు వలగొట్టుడు అది కూడా చేస్తారు. అధికారులు ఖచ్చితంగా మీరు దృష్టి సాధించాలి, దీని మీద దృష్టి పెట్టాలి. వచ్చే నెలల శ్రీరామనవమి ఉన్నది కాబట్టి భక్తులకు మంచిగా ఆనందంగా అసౌకర్యం లేకుండా వచ్చి వాళ్ళు ఆనందిస్తాడు. దీన్ని పర్యాటక కేంద్రంగా మీరు అన్నారు కాబట్టి దీన్ని మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. మరో నెల రోజుల్లో సీతారాముల కళ్యాణం ఉన్నందున వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. అధికారులు తగిన చర్యలు తీసుకుని మినీ ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో రుద్రమ సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో పలువురిని సత్కరించారు ప్రతినిధులు. అనాథాశ్రమ నిర్వాహకురాలు గుర్రం పద్మారెడ్డి, కీర్తి పురస్కార గ్రహీత మాడిశెట్టి గోపాలను సత్కరించారు సాహితీ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ అలువల సుజాత. ఈ కార్యక్రమంలో అనంతోజు పద్మశ్రీ, చిందం సునీత, చైతన్య, శశి కిరణ్మయి, సిరిపురం వాణిశ్రీ, సంధ్య, బొమ్మకంటి కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. Audio Jungle.